ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాక్యము వాగ్దానము మొదటి దినవృత్తాంతంలో 22వ అధ్యాయము 13వ వచనము. ధైర్యము తెచ్చుకొని బలముగా ఉండును. హల్లెలూయా. ఈరోజు దేవుడు ధైర్యం గురించి బలము గురించి మనతో మాట్లాడుతున్నారు. ఈ రెండు వర్డ్స్ని అండర్లైన్ చేసుకుందాం. ధైర్యము ఈక్వల్ టు బలము. నువ్వు ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో నీకు బలం ఉంటుందంట. నువ్వు ఏ పరిస్థితి వచ్చినా కూడా, ఎలాంటి బలహీన సమయాలు వచ్చినా కూడా నువ్వు ధైర్యంగా ఎదుర్కొంటావు. మరి ఇక్కడ బలముగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి అంటే ఎలా? ఎక్కడి నుండి బలం వస్తుంది? ఎక్కడి నుండి ధైర్యం వస్తుంది? వాక్యం సెలవిస్తుంది, యెహోవాను ప్రేమించువారు బలముతో సూర్యుని వలె ఉదయింతురు అని ఉంది. అంటే ఆయనను మనం ప్రేమిస్తే బలంగా ఉంటామంట. సూర్యుని వలె బలంగా ఉంటామా? సూర్యుడు ఎప్పుడైనా అలసిపోతాడా? సూర్యుడికి ఎప్పుడైనా అనారోగ్యం ఉందా? సూర్యుడు ఎక్కడైనా బలహీనమైపోయాడా? లేదు. అంటే సూర్యునితో పోల్చారు. వాక్యం ఏంటంటే సూర్యుని వలె బలముగా ఉంటామంట. ఉదయించే సూర్యుని వలె బలముగా. ఎండ ఎంత పవర్ఫుల్గా ఉంటుంది, ఎంత గట్టిగా ఉంటుంది అంటే మనం అంత బలంగా ఉంటామంట. దేవుడిని మనము ప్రేమిస్తే మనము బలముతో ఉంటామంట, ధైర్యం ఉంటుందంట. యాంగ్జైటీస్, ఫియర్స్ అన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఈరోజు నువ్వు ధైర్యంగా ఉండాలి, బలంగా ఉండాలి అంటే దేవుడిని ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన ఆజ్ఞలను గైకొని పాటించడము. ఈ వాక్యం మన జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం గట్టిగా ఆమేన్ చెప్దాం. మే ద లార్డ్ బ్లెస్ యూ అండ్ గివ్ యూ పీస్. హ్యావ్ అ ఫ్రూట్ఫుల్ డే.